జిల్లాలో కూడా ఇది రాని లేదు. అప్లికేషన్లు ఇచ్చినాయని ట్యాక్స్ బండ్ దగ్గర అంత దగ్గర ఇక్కడ మాకు వచ్చే ఒకే ఒక్క స్కీము రైతు భరోసా వస్తుండే. అది అయితలేదు. అసెంబ్లీకి ఒకే ఒక్క స్కీమ్ ఉంటుండే రైతు భరోసా. ఇప్పుడు 2 టర్మ్స్ పోయింది. ఇప్పుడు ప్రతి సిస్టమ్ అంతా ఆన్లైన్ సైడ్ వెళ్తుంటే ఆఫ్లైన్ ఇస్తే 15,000 ఇస్తానే 15,000 ఎటు పోయినాయి. ఆ 10,000 ఎటు పోయినాయి. 10,000 కూడా దిక్కులేదు ఇది వరకు. ఇప్పుడు ఒక పంట పోయిపోయింది. ఈ పంట సగం నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ జనవరి 26 అంటే మళ్ళీ ఏఓలు వచ్చి సర్వే మళ్ళీ ఈ గవర్నమెంట్ అది రిపోర్ట్ ఇయ్యారు. అంత మంచిగా ఉంది, అంత ఓకే అన్నట్టుగా రిపోర్ట్ ఇస్తారు వీళ్ళు. సార్ అందరికి అప్లై అందరికి ఇచ్చినామని చెప్తారు వీళ్ళు గవర్నమెంట్ కూడా పోయారు మొత్తం మురికి. అదే కనకాలు తీసలేదు. ఈ బండి మొత్తం తగ్గలేదు. సార్ ఇప్పుడు రైతు భరోసా మళ్ళీ ఏమైనా అప్లికేషన్ పెట్టున్నా అదే ఉన్నదాన్ని ఇస్తారా సార్? ఇంతకుముందు ఉన్నదే కదా వచ్చినాయి. ఇప్పుడు సంవత్సరం నుంచి ఆగిపోయినాయి. మళ్ళీ ఏమన్నా కొత్తగా లేదా అదే ప్రభుత్వం ఉన్నప్పుడు మళ్ళీ అప్లికేషన్ లేదు, మొదలు లేదు అప్లికేషన్. ఆ తర్వాత అప్లికేషన్ లేవద్దు అని అన్నారు. నేను రైతులు అడ్డుకుంటారు చేస్తారా, పిచ్చగాలు చేస్తారా, ఇదేం పద్ధతి అని అడిగినప్పుడు అదే కదా సార్ పరిస్థితి వచ్చింది. అడిగినాక పిచ్చగల పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సంవత్సరం నుంచి మీరు ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు బతుకమ్మ పండుగ రోజు ఒక 15 రోజుల ముందు నుంచి అక్కడ అరేంజ్మెంట్ చేసేది. ఇప్పుడు ఈసారి మొత్తం వాటర్లో ఎవ్వరికి చెప్పినా పట్టించుకోలేదు సార్. మున్సిపల్ వాళ్ళకి చెప్పినా పట్టించుకోలేదు. లాస్ట్కు సీరియస్ అయితే వేరే అతను ఆయన సంతకం లైటింగ్ లేదు, ఒక ముర మన గుంతలు లేదు సార్, ఒక గుంతలు కూడా పురలేదు. అంతకుముందు సంవత్సరం ప్రతి సంవత్సరం కంటిన్యూ అయ్యేది. ఈ సంవత్సరం అసలు మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా పట్టించుకోలేదు. ఇంకోటి సార్ సిద్దిపేట చెత్త బంద్ చేశారు కదా సార్, మొత్తం తీసుకెళ్తారు. మొత్తం జాబర్లే. అది మేము ఉన్నామా సార్, మాకు పెట్టెలు ఉంటాయి, అది ఉంటాయి, మేము పెట్టెలలో వేసుకుంటాం. మేము మొత్తం మా గుడ్డలలో వేసుకుంటాం. కమిషనర్ కాళ్ళ కూడా సేవ సూది తాగేది అలా. ఇప్పుడు నీళ్లు కాదు కదా, అట్లా పోదామంటే ఇబ్బంది అవుతుంది. కమిషనర్ గారు ఒక్కసారి అట్లా పరిస్థితి ఎట్లా ఉంది చూడాలి కదా సార్. సో కమిషనర్ గారు నా రిక్వెస్ట్, వీళ్ళందరూ పల్లికి ప్రతి 15 రోజులకు నెలకు ఒకసారి మీరు రండి, వచ్చి చూసి ఆ చెత్త విషయంలో కానీ ఆ మధ్యలో ఆగిపోయిన సీసీ రోడ్లు తొందరగా పూర్తి చేయండి. ఇల్లు కోసం సైట్ ఉంది, హౌస్ సైట్ లాస్ట్ ఇయర్ అదే అమ్మాయి పేరు ఎక్కాలిందా? సుధాకర్ నీ కొడుకు అమ్మా, ఏమడుగుతున్నావు? కొడుకు రేషన్ కార్డులో కొడుకు పేరు ఎక్కాలి, మన్మరాలు ఉండేది వాళ్ళ పేరు ఎక్కాలి. ఏం పేరమ్మా? భాగ్యమ్మ. భాగ్యమ్మ.